ఈ నెల 27-28 తేదీలో తెలంగాణ జాతీయ అధ్యక్షురాలు కవిత జనంపాట కార్యక్రమాలు కామారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ తెలిపారు. ఈ నెల 20న నిజాంసాగర్ మండలం నుంచి బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో జనంపాట కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యను ఎమ్మెల్సీ కవిత స్వయంగా తెలుసుకుంటారని జాగృతి జిల్లా ప్రతినిధులు తెలిపారు. 28న కామారెడ్డి జిల్లా కేంద్రంలో మేధావులతోటి సమావేశం ఉంటుందని సంపత్ గౌడ్ తెలిపారు. జనంపాట కార్యక్రమాన్ని అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు విజయవంతం చేయాలని సంపత్ గౌడ్ కోరారు. వారు 33 జిల్లాలు, ఈ రాష్ట్రంలో 33 జిల్లాల రాష్ట్ర పర్యటనను జనంబాట అనే కార్యక్రమంతో ఈ రాష్ట్రం మొత్తం తిరగాలనే ఒక ఉద్దేశంతో ఈ జనంబాట కార్యక్రమం తీసుకుంది. దాంట్లో భాగంగానే మరి ప్రతి జిల్లాకు వెళ్ళి ఆ జిల్లాలో ఉన్న సమస్యలను తీసుకొని ఆ సమస్యల మీద పోరాటాలు చేయడమే తన ధ్యేయంగా ఒక ఆర్గనైజేషన్ అనేది ప్రజా సమస్యల మీదే పనిచేసే ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి. కవితక్క గారు ఆలోచన చేసి నిజంగా మనకు ఇంకా తెలంగాణ వచ్చినప్పటికీ సామాజిక తెలంగాణ రాలేదనే ఉద్దేశంతో, ప్రజలకు అన్ని ఫలాలు అందలేదనే ఉద్దేశంతో, రానున్న రోజుల్లో ఈ భవిష్యత్ తెలంగాణ ఏ విధంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మంచి బంగారు తెలంగాణ, నిజమైన బంగారు తెలంగాణ రావాలనే సంకల్పంతో మన బీసీలకు 42% రిజర్వేషన్ సాధించాలి, ఎస్సీల హక్కులు, ఎస్టీల హక్కులు, మైనార్టీలై ఈ అగ్రవర్ణ పేదలు అనేక రకాలుగా ఇవాళ కొన్ని కారణాల వల్ల నష్టపోతారు. ఇలాంటి వారి కోసం న్యాయం జరిగేందుకు, న్యాయం చేయడం కోసం కంకణం కట్టుకొని ఇవాళ ఈ బడుగు బలహీన ఈ అన్ని వర్గాల కోసం కవితక్క గారి పోరాటం చేస్తూ